విలేజ్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇండియాలో విలేజ్లు ఇంత అందంగా ఉన్నాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఏమేమి ఉన్నాయి మనోజ్? ఇన్ని అందమైన ప్లేసెస్ చూస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంతైనా మాతృదేశం మీద అభిమానం అలానే అనిపిస్తుందిలే. మీ పౌల్ట్రీస్, మీ చెరువులు, మీ ఫ్యాక్టరీస్ చాలా బాగున్నాయి మనోజ్. ఇట్స్ సూపర్, ఇట్స్ అమేజింగ్ మనోజ్. థ్యాంక్స్ రా. శివం శంకరం శంభుమేశానమీడే. అన్నేంటి ఇంకా రాలేదు? వాడు అన్న చిన్న పిల్లాడా ఇంత జనాల్లో తప్పపడానికి వస్తాడులే ఎన్నాడు? కాదే, వాడు మూడు అసలే బాలేదు. ఇంకా మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనకు ఆటోనే గతి. దేంట్లోనే దాంట్లోనే వెళ్దాం కానీ ముందు దేవుడు దండం పెట్టుకో. ఈ అమ్మాయిని ఏంటి ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది. ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? చెప్తానుండు. హాయ్, ఐఎమ్ శృతి. హాయ్, నేను ఎవరో చెప్పుకొని చూద్దాం. ఏం తల్లి, నువ్వేనా టీవీ యాంకర్ వా? పొద్దునే గుడిలోకి వచ్చి పజల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నావు? నో, నేను మనోజ్ సిస్టర్ ని. ఓ, మనోజ్ సిస్టరా? హాయ్. హాయ్. ఏంటే ఇక్కడేం చేస్తున్నావు? ఎస్, ఈవిడ మా మమ్మీ, అంటే మనోజ్ మదర్. నమస్తే ఆంటీ. నమస్తే. వీళ్ళిద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మనం ఎవరని చెప్పలేం. అవును, ఈ పెద్ద ఆవిడ ఎవరు? ఓ, నానమ్మ. ఇదేంట్రా బాబు వీళ్ళని కలిసిందే. కొంప తీసి నా లవ్ మ్యాటర్ ని లీక్ చేయదుగా. హాయ్ మనసా. హాయ్. హాయ్ మనోజ్, నువ్వు కూడా టెంపుల్ కి వచ్చావా? ఆయన రాలేదు, మేమే తెచ్చాం. ఏంటి మా చెల్లెలు మీ బ్రెయిన్ బ్రెడ్ ముక్కలా తినేస్తుందా? అదేం లేదు, పాపం ఇలా చూడగానే అలా ఫ్రెండ్ అయిపోయింది. థ్యాంక్స్ అండి, పరిచయమైన 10 నిమిషాల్లోనే నా టాలెంట్ ఏంటో అర్థం చేసుకున్నారు. ఈ కాలం పిల్లలు ఎంత స్పీడో మీ చెల్లెల్ని చూస్తేనే తెలుస్తోంది. మీ నాన్నమ్మని తీసుకుని తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే, వస్తానంటీ. వస్తానంట కాదు, తప్పకుండా రావాలి. తప్పకుండా. మన ఇంటికి రాకపోవడం ఏంటి? ఒక్కసారి వస్తే మన ఇల్లే వదిలిపోదు. చూపించిన అభిమానం చాలు, పదండి వెళ్దాం. వస్తానమ్మా. పదనమ్మా. వీళ్ళని బాసుమతి అక్షంతలతో ఆశీర్వదించండి. జీవితాంతం నా ఈ క్యాంటీన్ ని లాభాలతో నడిపిస్తూ నాలాంటి అందమైన తాతయ్యకి ముద్దుల మనవడిని ప్రసాదించమని ఆశీర్వదిస్తున్నాను. ఎలాండి ఎలాండి, ఎంజాయ్. మనవడు పుడతాడు గాని మీ అంత అందంగా పుట్టకపోతే నా కూతుర్లో పుడితే చాలా. అయిపోయి అంతా అయిపోయి నన్ను వదిలేసి వాడితో 7 అడుగులు నడిచి నువ్వు వేసే ప్రతి అడుగు కింద నా కళ, కోరిక, నా ఆశ వీటన్నిటిని తొక్కేసి ఫైనల్గా నన్నే తొక్కేసి వాడితో 3 ముళ్ళు వేయించుకుని నన్ను మాత్రం సింగిల్ ముడేసుకుని చచ్చిపోమంటున్నా. మోసం, దగ, కుట్ర నీలో నువ్వే అయిపోయిందిరా. జీవితమే ఏంటన్నా ఇది? నీకు ఇంకా పెళ్లి కాలేదా? నాకు పెళ్లి అవడం మీ పాపకి ఇంకా పెళ్లి కాలేదా? ఏం మాట్లాడుతున్నాడు? ఏంట్రా పాడుకళ్ళకి అంటున్నావా? ఈ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? ఎప్పటికైనా కళ్ళు తెరిచే ఉన్నాను కదండి. ఇది కళ, అది కళ, కళ కాదు. నెమ్మది, అటు వెళ్ళిద్దరానా? వస్తాయి, ఆగు. ఆరుస్తుందిరా, జాగ్రత్త, కేర్ఫుల్గా ఆడండి. ఏంటి మానస, వీళ్ళు గుట్టాలతో నీళ్ళు కొట్టుకుంటూ బట్టలంతా పాడి చేసుకుంటున్నారు? రేపు కృష్ణాష్టమి నాయనా, అంటే నీకు తెలియదు కదా, నువ్వు అమెరికా వాడివి. రేపు కృష్ణుడికి హ్యాపీ బర్త్డే. మా ఊర్లో ప్రతి కృష్ణాష్టమి కూడా చాలా బాగా జరుపుకుంటాం. బంధువులందరితో చాలా సందడిగా ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మనోజ్ని కూడా పిలుద్దామా? వై నాట్? బాయ్ పిల్లలు. బాయ్ బాయ్. బాయ్ రా. లెట్స్ గో. మీరిక్కడ ఏంటి రాకూడదా? ఎప్పుడొచ్చారు? హాఫ్ అన్ అవర్ అయింది. ఓకే. హాయ్ అన్నయ్య, మీ ఫ్రెండ్ వచ్చి చాలా సేపు అయింది.
ఈ మధ్యలో మేము మనసు వైపు ఎన్ని మాటలు మాట్లాడుకున్నామో తెలుసా? మనసు విప్పా ఏం మాట్లాడుకున్నారే? తనకు నీ రూమ్ చూపించాను, చాలా బాగా నచ్చింది. మాన్సా చాలా మంచి అమ్మాయిరా, ఆ అమ్మాయిని చూస్తుంటేనే తెలుస్తుంది. అవును, నాకు కూడా నచ్చింది, అన్నయ్యకి కూడా. ఏరా ఏరా, నువ్వు ఉండవే, ముందు స్వీట్ తిని తర్వాత మాట్లాడొచ్చు. మీ ఇల్లు చాలా బాగుంది ఆంటీ, అండ్ ఐ రియల్లీ లవ్ యూ ఫ్యామిలీ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? రొయ్యల చెరువులు ఉన్నాయి ఆంటీ. ఆహా, ఆంటీ నేను ఇక బయలుదేరుతాను. అదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోతావా? అయ్యో చెప్పడం మర్చిపోయాను, రేపు కృష్ణాష్టమి కదా ఆంటీ, మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయమని రాహుల్ చెప్పాడు. నువ్వు తప్పకుండా రావాలి. Sure. అన్నయ్యనా మేము రాకూడదా? నువ్వు వస్తే కృష్ణుడు సముద్రంలో మునిగి ద్వారకలో దాక్కుంటాడు. మనసా నేను తప్పకుండా వస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పండి, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడించాలు ఇక ఆపేయి. నాకు మీరు చాలా నచ్చారు, అప్పుడప్పుడు వస్తుంటాను ఆంటీ. ఆ, సరే తప్పకుండా రావాలి. ఏంటి ఆ అమ్మాయితో అసలు విషయం మాట్లాడకుండానే పంపించేశావు? ప్లీజ్ నీ బ్లాక్ మెయిల్స్ ఆపవే. సరే వదిలేస్తాను, నాకు ఐస్ క్రీమ్ కప్ కొనిస్తావా? కప్ ఏంటి, షాపే కొనిస్తా. నీకు దండ పెడతాను, నన్ను వదిలేవే. అనాదిగా మన సాంప్రదాయం ఏంటంటే ఈ కుండలో పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, చిల్లర అన్నీ వేసి పైకి లాగి కొడతారు. దీని మీనింగ్ ఏంటి అంకల్? ఆనాడు శ్రీకృష్ణుడు ఉట్టిలో ఉన్న వెన్నను దొంగిలించేవాడంట. తెలిసిందా? ఈ రోజు ఎవరైతే ఈ ఉట్టిని కొడతారో వాళ్ళని శ్రీకృష్ణుడితో సమానంగా పోలుస్తారు. అలాగా? అతనే ఈ కృష్ణాష్టమికి హీరో బాబు. రాహుల్ నువ్వు ట్రై చేయి. నో నో నో, నాకు రాదు. బాబు మీ అమెరికాలో ఇలాంటివే ఉండవు. మా పల్లెటూళ్ళలో మాకు ఇది సాంప్రదాయం, సరదా. కొంచెం తప్పుకోండి. ఇదిగో మనోజ్ కూడా వచ్చేసాడు. నమస్తే హాయ్ మనోజ్. నమస్తే బాబు. చాలు చాలు, ఇక ప్రారంభించండి. పిల్లలు మీరు కూడా వెళ్ళండి. తీసుకొద్దాం పదా. రాహుల్ వెళ్ళి వెళ్ళి. మనోజ్ నువ్వు కూడా. ఇలాగే నువ్వే కొట్టాలి. ఇంకా ఫాస్ట్ గా పద. It's so beautiful.